హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరగబోయే చివరి వన్డేలో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది? భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే అవుపిస్తున్నాయి. ఏ ప్లేయర్‌కు తీసేసి ఏ ప్లేయర్‌ని తీసుకునే అవకాశం ఉందనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా ప్రజెంట్ మాత్రం అయితే శ్రీలంకతోని ఓడిఐ సిరీస్ అయితే ఆడుతుంది. 3 మ్యాచ్‌ల ఓడిఐ సిరీస్‌లో ఇప్పటికే 2 మ్యాచ్‌లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. మొదటి మ్యాచ్ వచ్చేసరికి డ్రాగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. రెండో ఓడిఐలో వచ్చేసరికి భారత్‌పై శ్రీలంక అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆగస్టు 7న మూడో వన్డే అయితే జరగనుంది. మూడో వన్డేలో ఒకవేళ శ్రీలంక గెలిస్తే మాత్రమైతే సిరీస్ కైవసం చేసుకుంటుంది. లేదా టీమిండియా గెలిస్తే మాత్రమైతే సిరీస్ సమానం చేసుకుంటుంది. ఒక వైపు నుండే సిరీస్ కోసం అయితే శ్రీలంక పట్టుదలతో ఉంటుంది. మరొక వైపు కోసం అయితే టీమిండియా సిరీస్ సమం చేయన పట్టుదలతో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో ఓడిఐ మాత్రమైతే చాలా అంటే చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మన టీమిండియా వచ్చేసరికి బలహీనతలపై దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలహీనతలు అధిగమించడం కోసమే బ్యాటింగ్‌లో భారీ మార్పులు చేసే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే మనకైతే కనిపిస్తుంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అదేవిధంగా శివం దుబేని పక్కన పెట్టడం జరుగుతుంది. లాస్ట్ వన్డేలో వచ్చేసరికి అతని ప్లేస్‌లో వచ్చేసరికి రియాన్ పరాగ్ అదేవిధంగా రిషబ్ పంత్‌ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ మాత్రమైతే మొదటి ఓడిఐలో అద్భుతంగా రాణించడం జరిగింది. సెకండ్ ఓడిఐలో డకౌట్‌గా వెనుదిరగడం జరిగింది. అందుకనే కేఎల్ రాహుల్ ప్లేస్‌లో వచ్చేసరికి రిషబ్ పంత్‌ని తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మిడిల్ ఆర్డర్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అవుతున్న ఉద్దేశంతోనే కేఎల్ రాహుల్ పక్కన పెట్టి అతని ప్లేస్‌లో రిషబ్ పంత్‌ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కేఎల్ రాహుల్ ఉంచితే శ్రేయస్ అయ్యర్‌ని పక్కన పెట్టి అతని ప్లేస్‌లో రిషబ్ పంత్‌ని అయితే తీసుకుంటే ఎలాగైనా సరే లాస్ట్ ఓడిఐలో రిషబ్ పంత్ తప్పకుండా ఆడతారని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్‌లో మన శివం దుబే మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. మొదటి వన్డేలో పర్వాలేదు అనిపించిన శివం దుబే రెండో వన్డేలో దారుణంగా అంటే అతి దారుణంగా విఫలం అవ్వడం జరిగింది. ముఖ్యంగా శివం దుబేని పక్కన పెట్టాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. వాళ్ళ ప్లేస్‌లో రిషబ్ పంత్ అదేవిధంగా రియాన్ పరాగ్‌ని తీసుకునే అవకాశం ఉంది. రియాన్ పరాగ్ ఎందుకు తీసుకున్నానంటే అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి రియాన్ పరాగ్‌ని తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఎందుకంటే శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రియాన్ పరాగ్ అద్భుతమైన బౌలింగ్‌తోను అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించాడు కాబట్టి శుభం దుబే ప్లేస్‌లో అతన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పిచ్‌లో వచ్చేసరికి స్పిన్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టే శివం దుబేని పక్కన పెట్టి రియాన్ పరాగ్ తీసుకుంటే స్పిన్‌కి మన టీమిండియాకి అడ్వాంటేజ్‌గా ఉంటుంది కాబట్టి తీసుకునే అవకాశం అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఈ 2 మార్పులతోనే టీమిండియా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్‌లో కూడా మన హర్షదీప్ సింగ్ ప్లేస్‌లో హర్షిత్ రాణా లేదా ఖలీల్ అహ్మద్‌లో ఒకరికి చోటు లభించాలని టీమిండియా ఆలోచించిస్తుంది. ఎంతవరకు తీసుకుంటే అయితే ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అయితే క్లారిటీ అయితే లేదు. 2 నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఓపెనింగ్ పొజిషన్‌లో చూసుకుంటే అది యథావిధిగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్‌లో బరిలో దిగుతారు. మిడిల్ ఆర్డర్‌లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ రాణించాలి. కాకపోతే గత 2 మ్యాచ్‌ల నుంచి వీళ్ళిద్దరైతే దారుణంగా విఫలమవుతున్నారు. అట్‌లీస్ట్ మూడో వన్డేలైనా వీళ్ళు రాణిస్తే టీమిండియా గెలిచే అవకాశాలైతే కనిపిస్తాయి. మరోసారి విఫలం అయితే టీమిండియా ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్థానం చూసుకుంటే జట్టులోకి రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో అయితే రానున్నారు. ఆ తర్వాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు అయితే రానున్నారు. అక్షర్ పటేల్ అద్భుతంగానే రాణిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ కూడా కొద్దిగా మేరకు రాణిస్తే బాగుంటుందని అయితే అనిపించింది. స్పిన్ విభాగంలో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. పేస్ విభాగం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ కొనసాగించే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇద్దరు పేసర్లతో నలుగురు స్పిన్నర్లతోనే టీమిండియా అయితే బరిలో దిగనుంది. ఓవరాల్‌గా టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్‌లతో కూడిన ప్లేయింగ్ 11తో చివరిదైన మూడో వన్డేలో టీమిండియా మాత్రమైతే బరిలో దిగుతుంది. మరి మూడో వన్డేలో టీమిండియా గెలిచి సిరీస్ సమానం చేస్తుందా? మరోసారి ఓడిపోయి సిరీస్ కోల్పోతుందా? అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. మరికొద్ది గంటల్లో దీనిపైన ఫలితం రానుందే. ఫలితం రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థాంక్ యూ.